శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనందరితో కూడా ఈ విధంగా అంటూ ఉన్నారండి. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, రేపు గురువారం, నువ్వు ఊహించని ధనం పెరగబోతోందమ్మా. అవును తల్లి, నువ్వు ఇప్పటి వరకు ఏ డబ్బు కోసమైతే బాధపడ్డావో, అంటే డబ్బు కోసం నువ్వు మానసికంగా బాధపడ్డావు కదా తల్లి. నీ ఆదాయం ₹1 ఉంటే ఖర్చులు మాత్రం ₹10 ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు కదా. నీకు వచ్చిన సంపాదనతో ఇల్లు ఎలా గడపాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నావు కదా తల్లి. అలాంటి నీకు ఒక మంచి సలహా ఇస్తాను, వెంటనే విను బిడ్డ. నేను చెప్పినట్టు చేస్తే నీ ఆదాయం రెట్టింపు అయ్యి నీ ఖర్చులన్నీ తగ్గుతాయమ్మా. నీ బిడ్డకి ఒక మంచి అవకాశం వచ్చి ఎత్తులో ఉండాలనేదే కదా తల్లి నీ కోరిక. సరే, అలానే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నీ బిడ్డ భవిష్యత్తుకు ఇది పునాది అనుకో. భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు రేపు నీ బిడ్డ మొదలు పెడతాడు తల్లి. ఇక అంతా నీ బిడ్డ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతాడు. నీ బాధ అంతా నీ పిల్లల గురించే కదా. నేను ముందుగానే నీ పిల్లల భవిష్యత్తు నిర్ణయం చేశానమ్మా. నువ్వు కోరుకున్నట్టే నీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను బాగా లేకపోయినా కానీ నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటున్నావు కదా తల్లి. నీ మాటలన్నీ నేను వింటున్నాను. నీ జీవితం, నీ పిల్లల జీవితం ఎంతో ఆనందంగా ఉండేలా నేను చేస్తానమ్మా. నీ పిల్లలు బాగుండి నువ్వు బాగలేకపోతే ఎలా చెప్పు. నీకు నీ పిల్లలు ఎలాగో నాకు నువ్వు అలాగ తల్లి. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను, సరేనా. ఒక్కసారిగా కాకపోయినా కానీ కొంచెం కొంచెమైనా సరే అదృష్టం నీకు దొరుకుతుందని గుర్తించుకో. అంటే నువ్వు కోరుకున్న ధనం నీకు దగ్గరవుతుందని గుర్తించుకో. ఆ ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలదన్నుకోకు బిడ్డ. ఎందుకంటే నేను ఏ రూపంలో అయినా ఆ ధనాన్ని నీకు అందిస్తాను. కొంచెం గమనిస్తూ ఉండు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డకు వచ్చింది. అది నీ జీవితాన్నే మార్చేస్తుందమ్మా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే బిడ్డ. ముందు ముందు నీ పిల్లలు ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబానికి ఎంతో గౌరవాన్ని తెస్తారు. నీ పిల్లల ఎదుగుదల చూసిన నీ ఆనందం వెలకట్టలేనిది తల్లి. అది మాటలలో వర్ణించలేము. నేను ఎప్పుడూ నీ బిడ్డతో నడుస్తానని గుర్తించుకో. తను తప్పటడుగు వేస్తే నేనే మంచి దారిలో నడిపిస్తాను. నేను ఏదైనా సాధించగలను అనే పట్టుదల నీ బిడ్డకు ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నీ చేతిలో పెడతాను బిడ్డ. నేను ఏదో ఒక రూపంలో వచ్చి మీ సందేహాలన్నీ తీరుస్తాను. నా ఆశీస్సులు మీకు అందిస్తాను బిడ్డ. ఏదైనా విజయం సాధించాలంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో అలానే ఓర్పు, సహనం కూడా అంతే అవసరం. ఏదైనా కానీ
నువ్వు మొదలుపెట్టిన వెంటనే నీకు విజయం రాదు కదా తల్లి. మెల్లమెల్లగా విజయం నీ సొంతమవుతుంది. నువ్వు న్యాయంగా ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్న విజయం అతి త్వరలోనే నిన్ను చేరుతుందమ్మా. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేలా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను. రేపు గురువారం నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నీకు అందాల్సినది తప్పకుండా అందుతుంది. అది ఏ రూపంలోనైనా సరే నిన్ను తప్పక చేరుతుంది బిడ్డ. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇకపై మీ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండేలా నా ఆశీర్వాదాన్ని మీకు అందిస్తున్నాను. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. దీంట్లో చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా బాబాగారు ఈరోజు ఇచ్చినటువంటి ఈ సందేశం వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఎవరెవరో మంచితనానికి పోయి చాలామందికి ఆర్థిక సహాయం చేసుంటారు. ఆ డబ్బులు తిరిగి రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఏదో ఒక విధంగా మనం చేసే పనిలో లాభాలు రావాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది అయితే అప్పుడే ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకెళ్దాం అనుకునేసరికి వాళ్ళు ఎన్నో నష్టాలు చూస్తూ కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళ షాపులు నడుపుకుంటూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఈ చక్కటి సందేశాన్ని అందించారండి. బాబాగారు అంటున్నారు, ఏదైనా మొదలు పెట్టాకే విజయం రాదు కదా, కొంచెం ఓర్పు, సహనం ఉండాలి. తప్పకుండా మీకు విజయాన్ని నేను అందిస్తాను. మీకు చేరవలసిన డబ్బు ఏదో ఒక రూపంలో నేను చేరుస్తాను అని తన బిడ్డలతో బాబాగారు చెప్తూ ఉన్నారు. నిజమే కదండి. ఏ పనైనా సరే మొదలు పెట్టగానే విజయం రాదు కదా అండి. దానికి కొంచెం సమయం పడుతుంది. అంతవరకు కొంచెం ఓపికతో ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి రూపాయి దాచుకుని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే వెంటనే లాస్ వచ్చిందంటే ఆ బాధ మనం తట్టుకోలేం ఫ్రెండ్స్. కానీ ఈరోజు బాబాగారు చెప్తున్నారు, ఏది మొదలు పెట్టినా సరే దానికి ముందు దానిపైన పూర్తి అవగాహన మీకు ఉండాలి. అలాగే దానిని ఎలా డెవలప్ చేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, సహనం ఉన్నప్పుడు తప్పకుండా మీరు అనుకున్న ఎత్తుకి మీరు ఎదుగుతారు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. అది మీరు కోరుకున్న ఉద్యోగమైనా సరే, మీరు ప్రారంభించిన వ్యాపారమైనా సరే ప్రయత్నిస్తూనే ఉండండి. శ్రద్ధ, సబూరితో ఉండండి. బాబాగారి ఆశీస్సులతో తప్పకుండా మీరు 10 మంది గర్వించదగ్గ స్థాయికి ఎదుగుతారని తన బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని వినిపిస్తున్నారు ఫ్రెండ్స్. ధైర్యంగా ఉండండి. బాబాగారు మీరు వేసే ప్రతి అడుగులో అడుగు వేస్తూ మీ వెంటే నడుస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.